మండల వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి వర్యులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదిన వేడుకలు 53 కేజీల కేకును కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, విశిష్ట సేవలు అందించిన లీగల్ సభ్యులకు ఘనంగా సన్మానించారు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గ్రీజర్ లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని మాజీ మంత్రివర్యులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా వారి సొంత నిధులతో 2 గీజర్స్ ను ప్రభుత్వ ఆసుపత్రికి అందించారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మూడవ రోజు మా తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఎంత ఘనంగా ఉందంటే 55వ సంవత్సరం కానీ 56లో కానీ మళ్ళా ముఖ్యమంత్రిగా 7నే జరుపుతారు పుట్టినరోజు. వాళ్ళకి పతనం ఆరంభమైంది. నిన్న కోటి సంతకాలు సేకరణ విజయవాడకు పోతే గవర్నర్ బిత్తరపోయి ఆడ ప్రెస్ మీట్ పెడితే చంద్రబాబు నాయుడికే దాంట్లో నుంచి నీళ్లు గారిని నిన్న ఒప్పుకున్నాడు. ఇదేంది ఈ ఉద్యమం ఏంది, ఈయనకేంది ఈ వ్యాన్లు ఏంది, ఈ సంతకాలు ఏంది, ఈ నాయకులు ఏందని విజయవాడలో గవర్నర్ ఎంత దూరం తాడేపల్లి నుంచి ఆ జనం ఏంది. దాన్ని బట్టి 53వ పుట్టినరోజులో ఇది మొదలు 55, 56కే కూటమి ప్రభుత్వానికి అంతం. నిన్న పిఠాపురంలో ఆయన బొమ్మలాటోడు ఆయన ఎమ్మెల్యేలు చెప్పారంట, అయ్యా మన పిగులు తాగడం లేదు, ఏది మేము ఎమ్మెల్యేలు ఊరికే తెలుగుదేశం వాళ్ళే పెత్తనం చేస్తున్నారంటే ఏం చేయమంటారో నాకే పెత్తనం లేదు, మీకాడ ఇచ్చేది అన్న అంట ఆయన. ఎవరో పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా ఉంది ప్రభుత్వం. బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు నిరాజనం పట్టే రోజు 2 సంవత్సరాల్లోనే ఉంది. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు మనుగడ సాగిస్తుందో మనం చెప్పలేం. 55 కావచ్చు, 56వ పుట్టినరోజు కావచ్చు జగన్కి రేపు వచ్చే మరలా భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా మనం ఇదే దాంట్లో బ్రహ్మాండమైన కార్యక్రమం జరుపుకుంటామని చెప్పి ఇవాళ ఏదో చెప్తా ఉన్నారు. మన శాసనసభ్యురాలు కూడా చెప్పింది కోవూరు చూసుకోపోతుందని. ఎక్కడికి చూసుకోపోయిందో నాకు అర్థం కాల. కోవూరుగానే ఉంది. ఇల్లు అడుగు చూసుకోపోయిందండి కోవూరు. వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ వాళ్ళు ఖాళీ అయిపోయారు. ఇదేందో నేను ఎక్కడ వెళ్ళా కోవూరు చూసుకోపోయిందా? ఏడపోయి చూసుకొని ఏమైనా బిల్డింగులు చూసుకోపోయినాయా, రైతులు చూసుకోపోయారా? నాకు అర్థం కాల. ఆ విధంగా కూటమి నాయకులు, కూటమి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. నిన్న ఒక దాంట్లో యూట్యూబ్లో పెట్టాడు ఒక ఆయన, నెల్లూరు పెద్దారెడ్లో పైన వైఎస్ఆర్సీపీ వయసు మళ్ళింది అని. ఆయన ఎవడో నాకు తెలవదు. కూటమి పెద్దారెడ్లు, నెల్లూరు పెద్దారెడ్లు అందరూ కూటమి వైపు మళ్ళేరు, దారి ఇటు తిరిగింది అని. ఆ విధంగా ఉంది కాబట్టి ప్రజలందరూ మరో ధైర్యంగా ఎన్నో కేసులు పెట్టారు, మా మీద కూడా పెట్టారు. కేసులు పెట్టుకొని ఏమవుతాయి ఇబ్బందిగా. దాని గురించే మీరు పత్రికా విలేకరులకు అందరికీ దయచేసి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ముందుకు నెట్టండి అని చెప్పి దయచేసి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కోటి సంతకాల ర్యాలీలో నేను కూడా పాల్గొన్నాను. చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు పెద్దలు. ఆ కార్యక్రమం పెద్దలు మాట్లాడిన తర్వాత చేపడతాం. ఈరోజు కోవూరు మండల వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ 10 గ్రామాల నుంచి కూడా 9 గంటలకే నాయకులందరూ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనేది
ప్రతి కార్యక్రమానికి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేది కన్నా 10 మంది జనం వస్తున్నారు. ఈ మధ్య వెన్నుపోటు కానీ మెడికల్ కాలేజ్ నిరసన కానీ ప్రతి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి జీవితం తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు 600లకు పైగా అభిమానులు చనిపోవడం జరిగింది. ప్రపంచంలో ఏ ఒక్క నాయకుడి కూడా మరణం తర్వాత అభిమానులు చనిపోవడం అనేది ప్రపంచంలోనే ఎక్కడ జరగలేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ 600 ఫ్యామిలీస్ని ఓదార్పు యాత్ర చేయాలని పలకరించాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డు తగిలింది. ఏదేమైనా కానీ వాళ్ళనందరినీ ఓదార్చాలి అని మొదలుపెట్టి ఓదార్పు యాత్ర మొదలు పెడితే తరువాత కాలంలో ఎవరో ఒక స్లిప్ రాసి ఇదిగో ఇంత అవినీతి జరిగింది, ఇంత అవినీతి చేసేటని చెప్తే అసలు ఒక కేసు కూడా పెట్టలేదు దాని మీద. దాన్ని సుమోటోగా పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ 16 నెలలు జైల్లో పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఇతను ఉక్కు మనిషి కాబట్టి 16 నెలలు ప్రశాంతంగా బయటకు వచ్చినప్పుడు అందరం అనుకున్నాం జైలు నుంచి వచ్చినప్పుడు ఎలా వస్తాడా జగన్మోహన్ రెడ్డి గారని. బ్రహ్మాండమైన ఒక సింహంలాగా బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత 3604 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఒక రైతులు, విద్యార్థులు, వ్యాపారస్తులు అందరికి కూడా ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకొని నవరత్నాలు పెట్టడం జరిగింది. ఒక అద్భుతం 151 ఎమ్మెల్యేలను గెలిపించడం కూడా జరిగింది. ప్రజలు ఈరోజు ఆ రోజు నుంచి 11 వచ్చినాయి మొన్న, అప్పటికి కూడా ఎక్కడ తగ్గలేదు జనాలు. చాలా అవమానాలు జరిగినాయి మన కార్యకర్తలకు. రాష్ట్రం అంతా చాలా ఘోరాతి ఘోరంగా జైల్లో ఉన్నారు. నా వరకు తీసుకుంటే కౌంటింగ్ అయిన గంటల్లోనే నాది హైవేలో ఉన్న కోళ్ల పగలగొట్టడం జరిగింది. అలాగే ఎంతోమంది రకరకాలుగా. మొన్నైతే మేము కొంతకాలం అసలు ఏమైపోతాం అనిపించింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మా మీద తీసుకున్న చర్యలు, అనూప్ రెడ్డిని జైల్లో పెట్టారు, ప్రసన్న కుమార్ రెడ్డి, మీ అందరూ ఎక్కడెక్కడో ఉండాల్సిన పరిస్థితులు తీసుకొచ్చింది ప్రభుత్వం. మరలా తిరిగి మనం అదే 150-160 ఎమ్మెల్యేలను గెలుచుకోవాలి. ఇప్పుడు ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే ప్రతి ప్రోగ్రాంలో కూడా మన రక్తదానం శిబిరం జరిపితే ఇనముడుగులో వంశీ అమెరికాలో ఉంటాడు, ఈ శతమాన్ జగన్ కాయన. ఈరోజు కూడా ఈ కేక్ 55 కిలోల కేక్ కూడా వంశీ గారు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. విచిత్రం వేసింది, బ్లడ్ క్యాంప్ మొదలు పెడితే 100 మంది క్యూలో ఉన్నారు. 9 గంటలకి 100 మంది క్యూలో ఉన్నారు. మేము పోయి పూజ చేయించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పుట్టినరోజు పూజ చేయించి వచ్చే లోపలే రెండు రౌండ్లు అయిపోయింది 12 బెర్తల్లో. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే విపరీతమైన టెన్షన్గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు మనం 3 ఇయర్స్ అయిపోతే, ఎప్పుడెప్పుడు మన ప్రభుత్వం వస్తుందా, ఎప్పుడెప్పుడు మనం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ చూసుకుందామా, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మళ్ళా ఇక్కడ చూసుకుందామా, ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు మంత్రిగా చూసుకోవాలనే ఆలోచన తప్ప కానీ ఏది దానికి భయపడడం లేదు. మేమందరం చాలా చాలా బాధ పెడుతున్నారు మమ్మల్ని రకరకాలుగా. లెక్స్లో పెద్ద ఫోటో కనపడ్డా కానీ టార్చర్ పడుతున్నాం. ఈ టార్చర్ అంతా 3 సంవత్సరాలు అందరం కూడా పడాలి. కానీ మన నాయకులు ఎవరు కూడా బెదరకుండా వస్తున్నారు. ఎక్కడ కూడా చిన్నదానికి కూడా బెదరడం వల్ల ఎన్నైనా పెట్టు నువ్వు మేము భరిస్తాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆ పీఠం మీద కూర్చోబెడతాం. మేమందరం కూడా మళ్ళా స్వేచ్ఛా స్వతంత్ర గాలులు పిలుచుకుంటామని చెప్పి అనుకుంటూ వస్తున్నారు. దయచేసి ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు, 10 గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాటలు విన్నందుకు మీ విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మన జగనన్నకి భగవంతుడు సంవత్సరములనే దయా కిరీటాలు ఆయనకి ధరింపజేశాడు. ఆయన ఈ ఒక్క పుట్టినరోజే కాదు, అనేక పుట్టినరోజులు. ఎందుకంటే ఆయన క్రిస్టియన్, తర్వాత వచ్చి ఆయనకి అందరు దేవుళ్ళు అంటే ఇష్టము చాలా. ఆయనకి అందరి మీద భక్తి శ్రద్ధలు ఉన్నాయి. అందుకని దేవుడు ముందుగా ఆయనకి సంవత్సరములనే దయా కిరీటాలు ఆయనకి ధరింపజేశాడు. జగనన్న కుటుంబ సభ్యులందరికీ ఈరోజు ఒక సంతోషకరమైన దినము. ఎందుకంటే ఒక వినూతనమైన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కడుపును పుట్టిన ఈయన. మామూలుగా చెప్పాలంటే మన జగనన్న ఒక డైనమిక్, ఒక రియల్ హీరో. ఎందుకంటే ఆయనకి ఇంకా పేర్లు చెప్పడానికి కూడా ఏముండవు. ఎందుకంటే ఆయన పుట్టినరోజు మనందరం సంతోషంగా చేసుకున్నాము. ఎందుకంటే
మన జగనన్న ఇంకా అనేక మందికి పేదవారికి ఎంతో మందికి సహాయపడాలి. రాబోయే రోజుల్లో మన జగనన్న ప్రభుత్వం వచ్చి మళ్ళీ మన జగనన్నని మనం ఒక హీరోగా, ఒక ముఖ్యమంత్రిగా అనేక సంవత్సరాలు చూసుకోవాలని, మనందరం ఈ ఐక్యత ఇలాగే కొనసాగాలని, నెల్లూరు గడ్డ వైఎస్ఆర్ అడ్డ, కోవూరు గడ్డ వైఎస్ఆర్ అడ్డ ఇలాగే మనందరం ఐక్యతతో కొనసాగాలని మన జగనన్నకి మా మహిళల తరపున, మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల తరపున హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ ముగించుకుంటున్నాం. జగనన్న హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. జై జగన్, జై జగన్, జై జగన్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ప్రసాద్ రెడ్డి గారు